హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని మధురా నగర్కి వచ్చేసాం. మధురా నగర్లోని హెచ్ బ్లాక్ వచ్చాం. అదే అండి శాంతిశ్రీ గారి ఇంటికి వచ్చేస్తాం. క్రితం ఎపిసోడ్లో శాంతిశ్రీ గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఎపిసోడ్లో శాంతిశ్రీ గారి మిద్దె తోటలో ఉన్న మిగతా విషయాలు తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. శాంతి గారు, మరి ఎపిసోడ్కి స్వాగతం అండి. సో మీ మిద్దె తోట ఇంత చిన్నగా కంప్రెస్డ్గా ఉన్నా కానీ తెలుసుకోవాల్సిన విషయాలు మిగిలే ఉంటున్నాయి. ఎందుకంటే మీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. మొక్కలతో పాటు మొక్కల మీద అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. సో మరి ఈనాటి ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు, మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో కాయ కానీ, పండు కానీ, మొక్క కానీ, పువ్వు కానీ చూపించి క్వశ్చన్ అడుగుతాం. మన ఆడియన్స్ గెస్ట్ చేస్తుంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క క్వశ్చన్ లాగా చూపించబోతున్నారు మన ఆడియన్స్కి? అక్కడ ఒక ఫ్రూట్ ఉంది, ఈసారి ఫ్రూట్ చూపిద్దాం సార్. ఫ్రూట్, అక్కడ ఫ్రూట్ కూడా ఉంది కదా? అవునండి, ఆ ఫ్రూట్ ఏంటో గెస్ట్ చేయమనండి. ఓకే, ఫ్రూట్ పండిందండి ఆల్రెడీ? అది పండింది సార్, రెడీ టు ఈట్. ఆ ఫ్రూట్ ఏంటో గెస్ట్ చేయండి. చాలా మంది చెప్పగలుగుతారేమో అనుకుంటున్నాను, కాకపోతే అది పండింది చాలా తక్కువ చూస్తుంటాం. అవును సార్, మా పచ్చిదే చూస్తుంటాం. సో చాలా ట్రెండీగా, ఫ్యాషనబుల్గా ఉంది ఫ్రూట్ అది. సో గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? సి విటమిన్ చాలా రిచ్ అండి. సి విటమిన్ రిచ్గా ఉంటుంది. ఓకే, సో దాన్ని అంతా చెప్పేసిన నేను. ఓకే, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. షూర్ సార్. సో ఇక్కడంతా ఇవి గులాబీలు అండి. గులాబీలు. ఓకే, ఇది హైబ్రిడ్ అండి. ఇక్కడ ఉన్నవన్నీ. ఇది వచ్చేసి దేశవాళీ గులాబీ అండి, నాటు వెరైటీ. ఓకే, మంచి స్మెల్ కూడా వస్తాయి ఇవి కూడా. ఈ గులాబీలు చాలా మంది దగ్గర ఉండవండి, ఆ పెటల్స్ రాలిపోతూ ఉంటాయి. సో పెటల్స్ రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చక్కగా? అంటే కొద్దిగా ఉండడానికి, ఫ్లవర్ చక్కగా రావడానికి ఏం ఫుడ్ ఇవ్వాలి వీటికి? నేనైతే షెల్స్ ఉంటాయి కదా సార్, ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, వాడిన తర్వాత వాటిని టీ పొడి యూజ్డ్ అది కొంచెం ఎండలో పెట్టేసేసి దాన్ని ఎగ్ షెల్స్ ని కలిపి వాటికి ఇస్తానండి. ఎగ్ షెల్ పౌడర్ చేసేసి వాటికి వేస్తే కొంచెం పువ్వు హెల్దీగా వస్తుంది. దాని టైం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, రెక్కలు రారిపోకుండా. ఇప్పుడు ఇవి ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుందండి. ఎప్పుడు కూడా ఉన్నాయి, కొన్ని ఇలా రాగానే పడి రాలిపోతూ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే టీ పొడి అంటే అందరూ టీ పొడి వాడింది తీసి టపాన్ వేసేస్తారు. అలా వేస్తే మొక్క మొత్తానికి ఇదైపోతుంది. ఫస్ట్ ఆ టీ పొడిని కడగాలి, ఎందుకంటే అందులో షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ వెళ్ళిపోవాలి. దాన్ని ఎండలో ఆరబెట్టి అప్పుడు పొడిగా అయిన తర్వాత ఎగ్ షెల్ ని కూడా మిక్స్ చేసి అప్పుడు ఇవ్వాలి సార్. వెనక కారబంతులు అండి, అవతల సైడ్ ఫ్లవర్స్ కనిపిస్తా ఉంటాయి కారబంతులు. అవి కూడా ఈ మధ్య అంతరించిపోతున్నాయి. ఎవరింట్లో అది చాలా కష్టపడి సంపాదించామండి, దొరకట్లేదు అనేసి. ఇప్పుడు ఏదో జస్ట్ బంతి పువ్వులు దొరుకుతున్నాయి, దొరకట్లా. ఇది పొటాటో అండి, పొటాటో టబ్ ఇది. ఓకే, పొటాటో ఎట్లా ప్రాపగేట్ చేయొచ్చు మనం? పొటాటోస్ ని కట్ చేసేసి లోపల పెట్టేసాను డైరెక్ట్. అంటే ఇట్లా కట్ చేసి మొక్కలు వచ్చి ఉంటాయి. మీరు పొటాటోస్ కొన్ని రోజులు నిలువ ఉన్నాయి అనుకోండి, దాని మీద షూట్స్ వచ్చి కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని వాడకూడదు అంటున్నారు కదా ఇప్పుడు. సో అలాంటి వాటిని, మొక్కలు వచ్చిన వాటిని వాడకూడదు అన్నప్పుడు పడేయకుండా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, సో హాఫ్ కట్ చేసేసి పెట్టేసుకోవడం. అలా పెట్టేసినా వచ్చేస్తాయి, కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎన్ని రోజులు వస్తాయండి మనకి? ఇది మనకి ఒక 1 మంత్ లోపల వచ్చేస్తాయి సార్. అది పొటాటో. ఇది టమాటో. ఇందాక మీకు ఒకసారి చెప్పాను నేను, అసలు వస్తుందా లేదా అన్న దీంతో సేమ్ ఇదే టైప్ టమాటో నేను తీసుకొని పెడితే
ఆ టమాటోకి ఇప్పుడు చాలా ఒక 2 కేజీలైనా కోసుకొని ఉంటామండి. అలా పెట్టింది ఎక్స్పెరిమెంట్ చేసింది వచ్చి స్ట్రాంగ్ గా వచ్చిందండి. అది స్ట్రాంగ్ గా వచ్చింది. అసలు యాక్చువల్ గా టొమాటోలు ఇదైపోతూ ఉంటాయి కానీ దాని స్టెమ్మే చూసి కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 కేజీస్ కాసింది సార్ దీనికి, ఆ ప్లాంట్ సింగిల్ ప్లాంట్. ఆ పక్కన ఇంకా మళ్ళీ వస్తున్నాయి. సిలోన్ బచ్చలి ఆకుకూరలాగా పప్పులో వేసుకోవచ్చు. ఆ తర్వాత వంగ మళ్ళీ చిన్నవి అవతలు అవన్నీ వంగకి ఇప్పుడు అదిగోండి కట్ చేసుకోవాల్సిన రెడీగా ఉన్నాయి మనకి. అవన్నీ వంకాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్రాప్ కి రెడీ చేస్తున్నాను సార్. అవి అయిపోతున్నాయని అందరూ బయట పూలు కనబడేటట్టు పెడితే మీరు వెజిటబుల్స్ కనబడేటట్టు పెట్టారు సార్. సో వాటికి ఎండ అవసరం కాబట్టి అవతల వైపు ఎండ ఎక్కువగా వస్తుంది కదండి, అందుకనే అటువైపుకి పెట్టాను సార్. సూపర్ సూపర్. సో అలాగే ఇక్కడ మన ఇది నల్లేరు ఉందండి. దాని గురించి నల్లేరు అంటే దాని గురించి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీని గురించి నాకంటే కూడా మా డాక్టర్ గారు చెప్తే బాగుంటుంది సార్. ఇందాక మీకు చెప్పాను కదా డాక్టర్ గారు దాని గురించి. అదొకటి ఇన్సులిన్ ప్లాంట్ ఒకటి, షుగర్ పేట్స్. ఇప్పుడు ఎక్కువ మంది ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న వయసు వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా డయాబెటిక్ అని వింటున్నాం కదా సార్. దానికి లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడే కంటే కూడా ఆ ప్లాంట్ చాలా యూజ్ అవుతుంది. మేము వాడుతున్నాము కాబట్టి దాని గురించి డాక్టర్ గారు మీకు చెప్తారు సార్. పిలుద్దాం సార్. ఓకే డాక్టర్ గారు నమస్తే అండి. మీ పేరండి? నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు. ఓకే, సో మేము వచ్చినప్పుడు డిస్కస్ చేసాము ఈ గార్డెన్ గురించి. అలాగే చాలాసార్లు శాంతి గారు కూడా మీ గురించి చెప్తూ ఉన్నారు. ఏంటి దీని మీద ఏంటి ఆర్ఎండి ఏం చేశారు, దేని గురించి చేశారు, అసలు ఎలా స్టార్ట్ అయింది మీకు చేయాలి ఇంట్రెస్ట్? మా సిస్టర్ ఇన్ లా అండి మేడము శాంతి గారు. తనకేంటంటే విపరీతమైన మొక్కల మీద ప్రేమ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మొక్కలు కావాలి అని వెతుక్కుంటూ ఉంటారు. సో నేను ఆబ్వియస్గా బాటనీ ఎంఎస్సీ చేశాను, బాటనీ. తర్వాత పిహెచ్డి బయోడైవర్సిటీ మీద చేశాను అనమాట. అంటే బయోడైవర్సిటీ అంటే రకరకాల మొక్కలు, వాటి సంరక్షణ, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనే టాపిక్ మీద చేశాను అనమాట. సో నేను కొన్ని మొక్కల్ని టిష్యూ కల్చర్ మెథడ్లో సేవ్ చేశాను. అంటే ఎక్స్టెన్షన్కి దగ్గరగా ఉన్నటువంటి మొక్కల్ని ఐడెంటిఫై చేసి రెడ్ డేటా బుక్లో లిస్ట్ అయిన నేమ్ ఉన్న మొక్కల్ని టిష్యూ కల్చర్ మెథడ్ ద్వారాగా దాన్ని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ తిరుమల కొండల్లో వాటి నేటివ్ ఏరియాలో వాటిని నాటడం జరిగిందనమాట. ఇదంతా కూడా 2013-14లో కంప్లీట్ అయిపోయింది నా పిహెచ్డి. టిష్యూ కల్చర్ అంటే ఏంటండి? టిష్యూ కల్చర్ అంటే కణజాల వర్ధనం అని తెలుగు ట్రాన్స్లేషన్ అండి. ఇప్పుడు ఏంటంటే మొక్కకి ఒక చిన్న ముక్క తీసుకున్నా కానీ, ఒక లీఫ్ బిట్ కానీ, లేదంటే ఒక కాండం ముక్క కానీ, ఒక కణుపు కానీ, వేరు ముక్క కానీ, పువ్వులో నుంచి ఒక పార్ట్ని తీసుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి పోషకాలు, హార్మోన్స్, మైక్రో ఎలిమెంట్స్ ఇలా దాని నిజంగా మొక్కకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్గా సప్లై చేసినప్పుడు ఒక చిన్న ముక్క కూడా ప్లాంట్ నుంచి వచ్చిన ఏ పార్ట్ అయినా సరే అది పూర్తి మొక్కని సంతరించుకునేలాగా దానికి ఆ శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు. దాన్ని టోటి పొటెన్సీ అంటారు ఆ శక్తిని. అంటే చిన్న మొక్క నుంచి మళ్ళీ మొత్తం పూర్తి మొక్క ఆవిర్భావం చెందే శక్తి ఉంటుంది దానికి. దాంట్లో ఏంటంటే మనం ట్వీక్ చేసేది, మనం మార్పులు చేర్పులు చేసేది షూట్కి అయితే ఏం కావాలి, రూట్కి అయితే ఏం కావాలి, ఒక కణజాల ముద్దగా తయారవడానికి ఏం కావాలి, ఆ కణజాల ముద్దలో నుంచి ఏమైనా రసాయనాలని ఎక్స్ట్రాక్ట్ చేయగలమా, ఇవన్నీ కూడా టిష్యూ కల్చర్లో మనం స్టడీ చేస్తాం అన్నమాట. సో ఒక మొక్కని ఏ పార్ట్ ఇచ్చినా సరే దాన్ని పూర్తి మొక్కగా తయారు చేయగలుగుతాము. అది వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ. మనం చూస్తూ ఉంటాం కదా, అరటి టిష్యూ కల్చర్ అరటి పండిస్తూ ఉంటారు రైతులు. అది మార్కెటింగ్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి ఒక ఎగ్జాంపుల్. అలా ఆ టెక్నిక్ను వాడి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయొచ్చు అని చెప్పి మా గురువుగారు మూర్తి గారు అని ఉన్నారు,
ఆయన సిఎస్ఐఆర్ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. అందులో నేను వర్క్ చేసి ఆబ్జెక్టివ్స్ మీట్ అయ్యేలాగా చూసాను అనమాట. మదర్ నేచర్ ఎంత గొప్పదంటే ఆఖరి అంటే లాస్ట్ బిట్ ఆఫ్ టైం వరకు కూడా ఇస్తుంది అనమాట. అంటే మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే మొక్కలో చిన్న పార్ట్ ఏది ఉన్నా సరే దాని నుంచి మళ్ళీ రీజనరేట్ అయ్యి వస్తుంది అంటే అవకాశం ఇస్తుంది మనకి. అది చాలా గ్రేట్ యాక్చువల్గా. సో బయోడైవర్సిటీ అన్నారు మీరు చెప్పండి. మొక్క ఏంటంటే సహజంగా తనకు తానుగా చచ్చిపోవాలని ఎప్పుడు అనుకోదు. మనిషి చేసేటువంటి పని వల్లనే అంటే ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది మొక్క మీద. అంటే అడవులను నరికేయడం కానీ, లేదంటే ఒక ప్రమాదకరమైన రసాయనాలు మొక్క మీద పడటం కానీ, అలా జరిగినప్పుడే మొక్క పోతుంది. సహజంగా అయితే ఇరిగిపోయి కింద పడిన మొక్క కూడా వేర్లు సంతరించుకొని వేర్లు ఏర్పాటు చేసుకొని మళ్ళీ పెరుగుతుంది. మనిషి దాని పట్ల ఎప్పుడైనా దురుసుగా వ్యవహరిస్తేనే పోతుంది. మా గార్డెన్లో మా మేడము చెప్పినట్లు అట్మోస్ట్ కేర్ తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఏ మొక్కకి ఏ హాని, చిన్న హాని రఫ్గా దానికి తగులుకుంటూ వెళ్తే కూడా ఊరుకోండి. అసలు ఎవరన్నా వెళ్తూ తగులుకుంటూ వెళ్తే కూడా నేను చెప్తాను, వాటికి ప్రాణం లేదనుకోవద్దు. అబ్బా అండి మనుషులు పైకి అంటారు, అవి అంటాయి. మీరు తగలకుండా పక్క నుంచి వెళ్ళండి. ఒకసారి బరువు పెట్టినప్పుడు చూసుకోకుండా తగిలిపోయినప్పుడు చూసుకోండి అని హెచ్చరిస్తూ ఉంటాం అనమాట. సో ఏంటంటే మొక్కలు అనేది అది ఒక ఫీల్. మీరు ఇందాక చెప్పినట్లు రిలేషన్ ఏర్పడుతుంది. సొంత బిడ్డల్లాగానే చూసుకోవడం అనేది. మా వదిన గారు చాలా ఎఫర్ట్ పెట్టి ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో నేనేం చేస్తూ ఉంటానంటే తెచ్చిన మొక్క ఏంటి దాన్ని లిస్ట్లోకి ఎంటర్ చేయడం, ఏ టైప్ ప్లాంట్, ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, దీని ప్రిఫరెన్సెస్ ఏంటి, అంటే సన్నీ ఎన్విరాన్మెంట్ కావాలా, షేడ్ ఎన్విరాన్మెంట్ కావాలా, దీని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ ఏమన్నా ఎకనామికల్ వాల్యూ కానీ ఏదన్నా ఉందా దీనికి, ఇట్లాంటివన్నీ నేను అప్డేట్ చేస్తూ వస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పటి వరకు ఒక 120 రకాల మొక్కలు సేకరించారు. అందులో డిఫరెంట్ ఏంటి సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందాక మందార ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మందార అనేది ఒక మొక్కే నేచర్లో, కానీ మనిషి దానిలో కొన్ని వాల్యూ ఎడిషన్స్ చేశారు. ఒక 5-6 రకాల మందారాలు అయిపోయాయి. టేబుల్ మందార అంటారు, ఒంటరెక్క మందార అంటారు, ముద్ద మందారం అంటారు, ఎల్లో మందారం అంటారు. ఇలా వ్యారిగేటెడ్ మందారం అంటారు. ఇవేంటంటే మనిషి యొక్క కోరికకి అంతం లేదు. వాళ్ళు చేసేవాళ్ళు దానిలో సైంటిఫిక్ చేంజెస్ కొన్ని తీసుకొచ్చి అది ఒక వెరైటీగా రిలీజ్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. కానీ మందారం అనేది శాస్త్రీయంగా మందారం ఒకటే. అలా 120 రకాలు 120 మొక్కలు అని లిస్ట్ అవుట్ చేసాం. అందులో రకాలన్నీ చేయలేదన్నమాట. అలా చేసుకుంటూ వెళ్తే ఒక 500-600 మొక్కలు అవుతాయి మావి. ఒక మొక్కకి సంబంధించినటువంటి వేరియేషన్స్ని నోట్ చేయలేదన్నమాట నేను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఇప్పుడు సహజంగా నేచర్లో ఏది ఉందో అదే లిస్ట్ అవుట్ చేసాం. మనిషి మోడిఫై చేసినటువంటి వీటిని కన్సిడర్ చేయలేదు. అదంతా ఒకటే అన్నట్టు తీసుకున్నాం. మరి మీరు అంటే ఇప్పుడు మీరు వీటి R&D చేస్తున్నారు. ఈ గ్రాఫ్టెడ్ వాటిని మీరు ఎంకరేజ్ చేస్తారా, ఎంకరేజ్ చేయాలి? ఈ గ్రాఫ్టెడ్ చేయాలండి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఏది జరిగినా సరే మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన దానికి గ్రాఫ్టెడ్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే రఫానస్ బ్రాసికా అని చెప్పి ఉంది. మనం ముల్లంగి దుంప అంటాం. కిందకి తెల్లగా ఉండి కిందకి పెరుగుతూ ఉంటుంది. సాంబార్లో వేస్తూ ఉంటారు, తెల్లగా ఉంటుంది. దాని మీద ఆవాల చెట్టు షూట్ పెరిగింది అనుకోండి, కిందేమో దుంప వస్తుంది, పైన ఏమో ఆవాలు వస్తాయి. ఈ రెండు కూడా ఒకటే కుటుంబానికి చెందిన మొక్కలు. ఒకటే కుటుంబానికి చెందిన మొక్కల్ని అతుకు పెట్టామనుకోండి, కింద బెనిఫిట్ ఉంది, పైన బెనిఫిట్ ఉంది. ఇప్పుడు క్యారెట్లో చూస్తే కింద దుంప మాత్రమే ఉంటుంది, పైన పార్ట్ని మనం తీసి పక్కన పెట్టేస్తాం కదా. సో ఇవన్నీ ట్రైల్ ఎర్రర్లు వేసి హ్యూమన్ కైండ్కి, మనుషులకి ఏది బెస్ట్, ఏది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ తొందరగా తీసుకోవాలి, ఈ పద్ధతుల్లో సాగిన పరిశోధన అది గ్రాఫ్టింగ్ అనేది. అలాగే కొన్ని రకాల మామిడి గ్రాఫ్టింగ్ వల్లే ఒకే మొక్కకి రకరకాల మామిడికాయలు వస్తున్నాయి అనుకుంటాం.
దాని కొమ్మలు తీసుకొచ్చి గ్రాఫ్ట్ చేస్తారు. అప్పుడు వాల్యూ ఎడిషన్. ఒక ఇంట్లో ఆ చెట్టు పెరుగుతుంది అనుకోండి, ఒకే రకం కాకుండా 4-5 రకాల మామిడికాయలు తినే వెసులుబాటు వస్తుంది. ఇంకోటి యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మామిడికాయ చెట్టు నార్మల్ తినాలంటే ఇట్ విల్ టేక్ 7 years మినిమం, 5 to 7 years. అవునవును. ఈ గ్రాఫ్టెడ్ వల్ల ఏజ్ తగ్గిపోతుంది, త్వరగా తగ్గుతుంది యాక్చువల్లీ చెప్పాలి. మీ వెనక నల్లేరు ఉంది. ఇప్పుడు ఈ నల్లేరు గురించి చెప్పండి నాకు. దీంట్లో ఏంటి, ఏం వాల్యూస్ ఉన్నాయి, మనం ఏంటి ఇప్పుడు ఏంటంటేనండి, నల్లేరు వెల్ ఎక్స్ప్లోర్డ్ ప్లాంట్ అన్నమాట. అంటే చాలా అంటే చాలా లిటరేచర్ ఉంది దాని మీద. మన భారతీయ సంస్కృతిలో నల్లేరు పచ్చడి, నల్లేరు ఆయుర్వేదంలో వాడే విధానం, ఇవన్నీ కూడా దేనికి వచ్చింది అని అంటే దాంట్లో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. మీకు ఏదైనా మొక్క పచ్చగా ఉంది అని అంటే అందులో ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే ఒక రకమైన రసాయనాలు. మన శరీరంలో స్ట్రెస్ వలన లేదంటే ఏదైనా అనారోగ్యం వలన, వాత పిత్త కఫాలు అని 3 రకాల వ్యాధులు, 3 రకాల కారణాల వలన జనించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని హరించడానికి ఈ నల్లేరుని ఒక టానిక్ లాగా, లేదంటే భోజనం చేసేటప్పుడు పచ్చడిలాగా వాడుతూ ఉంటారన్నమాట. దానికి దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది, ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవ్వదు. డైజెస్టివ్ గట్ హెల్త్ అనేది అద్భుతంగా ఉంటుంది. దాని గట్ హెల్త్ ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుందో చాలా హెల్త్ ఇష్యూస్ అవాయిడ్ అయిపోతాయి. సో గట్ హెల్త్ ఎలా ఉందో మన థింకింగ్, మన స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నల్లేరు చాలా మంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటాయి. ఎక్కడన్నా వాపులు, గాయాలు ఉన్న ఎముకలు కట్టుకుంటాయి. ఏదన్నా ఇరిగినాయి అనుకోండి, ఇంతకు ముందు నాటు వైద్యం అని అందులో కూడా కొన్ని పద్ధతులు పాటించారు. తెలియక చేసింది కాదు, ఏదో మొరటగా చేసింది కాదు. దానిలో ఉండే రసాయనాలు చేతులు కట్టుకోవడానికి, ఇరిగిన చేతులు కట్టుకోవడానికి, కాళ్ళు చేతులు ఎక్కడైనా డ్యామేజెస్ని రిపేర్ చేసే లక్షణాలు ఉండే ఆ కెమికల్స్ ఉన్నాయి దాంట్లో. చాలా ప్రాముఖ్యత కలిగింది. బాగా దీనికి ప్రాచుర్యం కూడా ఉంది. అందరూ పైన తీసేసి అంటే పైన ఎడ్జ్ కట్ చేయాలి, లేకుంటే ఏదో ఇచ్చింగ్ వస్తుంది అంటారు కదా. అట్లా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే దానికి డిఫెన్స్ మెకానిజం ఉంటుంది కాబట్టి ఏదన్నా వచ్చి వెంటనే ఏదైనా జంతువు ఏదైనా తినాలని ట్రై చేస్తే నోటికి కొద్దిగా సరిగా అనిపించుకోకుండా ఇబ్బంది పెట్టేలాగా దానికి కోణాలు ఉంటాయి. సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అనేది దాని శాస్త్రీయ నామం అన్నమాట. క్వాడ్రా అంటే 4, యాంగులారిస్ అంటే యాంగిల్స్ ఉంటాయి. సిస్సస్ క్వాడ్రాంగులారిస్ 4 కోణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ 4 కోణాల్లో సిలికా డిపాజిషన్స్ ఉంటాయి. సిలికా అంటే ఇసుక తాలూకు డిపాజిషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే నోట్లో ఏదన్నా మేకో గేదో ఏదన్నా పోయి వెంటనే కొరగడానికి ట్రై చేస్తే అది నోట్లో ఇబ్బందిగా ఉంటాయి, కోసుకుపోయినట్లుగా ఉంటుంది. వద్దు అని వదిలేస్తుంది. అది న్యాచురల్గా దానికి అది డెవలప్ చేసుకున్న మెకానిజం అనమాట. మదర్ నేచర్ ఎవరు వాళ్ళు డిఫెండ్ చేస్తారు అంటే మాట్లాడలేవు, పరిగెత్తలేవు కనుక ఆ విధంగా. ప్లస్ అది షేడీ ప్లాంట్, షేడ్ లవింగ్ ప్లాంట్. మీకు ఒకసారి ఒక వాతావరణంలో అది సెట్ అయిందంటే ఇక పెరుగుతూనే ఉంటుంది. మనం తీసుకుంటాం రెగ్యులర్గా తినాం కదా, మనం తీసుకునేటప్పుడు ఒక 10-15 నోట్స్ కట్ చేసి తీసుకుంటాం. ఎఫెక్ట్ అవ్వదు, చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇంకొకటి స్ట్రెస్ చేయాలి ప్లాంట్ని. స్ట్రెస్ చేస్తేనే ప్లాంట్ అసలు దాని యొక్క ఇది బయటకు వస్తుంది. స్ట్రెస్ అంటే ఏం చేయాలి? స్ట్రెస్ అంటే ఫస్ట్ ప్రూనింగ్, ట్రైనింగ్ ఉంటాయి. ప్రూనింగ్ ఓకే. ట్రైనింగ్ అంటే ఇది ఇట్లా కట్టుకున్నాం కదా, నువ్వు ఈ తీరులో పెరుగు, పద్ధతిలో పెరుగు. సో అంటే నల్లేరులో ఇన్ని పోషకాలు ఉన్నాయి, ఇంత జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. నేనే టక్కన సగం చెప్పేశాను. ఆన్సర్ అండి ఫ్యాషన్ ఫ్రూట్ అండి, జ్యూస్ చేసుకుని తాగుతారు. ఎస్, ఓకే.
ఫ్యాషన్ ఫ్రూట్ అందరు పచ్చిగా గ్రీన్గా ఉంటుంది, బట్ ఇది పండింది, రెడీ టు ఈట్, తినేయచ్చు మనం. సో సి విటమిన్ ఫుల్ కంటెంట్, సి విటమిన్ ఉంటుంది. సో ఇంకా దాంతో ఏంటండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనిషికి కావాల్సిన సి విటమిన్ కావాలి, ఫైబర్ కావాలి. బేసిక్గా మనం ఏమైతే వైటమిన్స్ మన బాడీలో వేస్తున్నామో అది మనకు అబ్జర్వ్ కావాలంటే సి విటమిన్ కావాలి. సో అవన్నీ రిచ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫ్యాషన్ ఫ్రూట్ తింటే మంచిది. ఇంట్లో ఇట్లా క్రీపర్ అది క్రీపర్ అండి, హ్యాపీగా రిలాక్స్గా అట్లా వచ్చేస్తూ ఉంటుంది. మంచిగా మనం ఇంట్లో ఈ క్రీపర్ పెట్టుకుంటే ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్గా తినచ్చు మనం. ఓకే అండి. సో మంచి ఫ్యాషన్ ఫ్రూట్ పండింది. నేను ఎప్పుడు పచ్చిగా చూసాను, ఫస్ట్ టైం పండుగ చూస్తున్నాను. అండ్ మాకు మీ మొక్కని పరిచయం చేశారు, అలాగే మీ మిద్దె తోటని కూడా మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.